బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రసాద్ బెహ్రాపై ఫిర్యాదుతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాదిన్నరగా బాధిత నటితో ప్రసాద్ బెహ్రా పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. పెళ్లివారమంటి వెబ్ సిరీస్ లో కలిసి పనిచేశాడు ప్రసాద్ బెహ్రా. బాధిత నటి షూటింగ్ టైంలో తనను అసభ్యంగా తాకినట్లు బాధిత నటి తన కంప్లైంట్లో పేర్కొంది. దాంతో వెబ్ సిరీస్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు వెల్లడించింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత తనకు సారీ చెప్పి బతిమాలాడని చెప్పుకొచ్చింది నటి. దీంతో మెకానిక్ వెబ్ సిరీస్లో నటించేందుకు అంగీకరించానని చెప్పింది సదరు నటి. అయితే ప్రసాద్ ప్రవర్తన ఎలాంటి మార్పు రాలేదంటోంది. టీం అందరి ముందే తనపై అసభ్యంగా ప్రవర్తించాడు, తనని అసభ్యంగా తాకాడు అంటూ చెప్పుకొచ్చింది. ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పలేదంటోంది. తర్వాత షూటింగ్లో తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడంటూ కూడా నటి చెప్పుకొచ్చింది. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ బాధిత నటికి సంబంధించి కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు. అయితే కంప్లైంట్ కాపీలో కొన్ని అంశాలను తాను పేర్కొనడం జరిగింది. ఆ అంశాలను నేను ఒకసారి మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. కాంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్ అనేది ఆ కాపీకి సంబంధించి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ 17th Additional Chief Judicial Magistrate at Nampally, Hyderabad. Honored sir, the brief facts of the case are that on 14/12/2024 at 19 hours received a complaint from అంటూ కూడా బాధిత యువతికి సంబంధించి ఆ డీటెయిల్డ్ అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది తన కాంటాక్ట్ నెంబర్తో సైతం. ఇన్ విచ్ షీ స్టేటెడ్ దట్ షీ మెట్ ఎ పర్సన్ బై నేమ్ ప్రసాద్ బెహ్రా ఇన్ ఆఫీస్ and started doing a web series by name Pellivaramandi Shoot. She know him from 1.5 years. While shooting Pellivaramandi series, he touched her inappropriately. She felt uncomfortable and she left the web series. Later, he apologized many times. After a gap, she started working for Mechanic web series with him, but his behavior was remained same. He touched her and falls on her in front of the crew in shoot location. She tolerated his behavior because she was scared and embarrassed because of his worst language. On 11/12/2024, about 14:30 hours, which is 2:30 p.m., while shooting was going on flat into our details mentioned chestuna Jubilees ki sambandhinchi, he slapped on her, kasta beep eskundam ikkada, in front of whole crew members antu kuda cheptuna paristhiti. Tananu taakakodan choda taakadu, అలాగే ఇక్కడ చేతివాటం ప్రదర్శించాడు అనేది ఇక్కడ చెబుతున్న పరిస్థితి. ఆన్ ఆస్కింగ్ విత్ హిమ్ వై డిడ్ యూ హిట్ మీ, ఇక్కడ నుంచి నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ షూట్కి సంబంధించి మనం అర్థమైంది, దాదాపుగా ఒక వెబ్ సిరీస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ నుంచి అసలు విషయం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆన్ ఆస్కింగ్ విత్ హిమ్ వై డిడ్ యూ హిట్ మీ, ఎందుకు నన్ను కొట్టావని అడిగినప్పుడు తను సరైన సమాధానం చెప్పలేదు. దానికి బదులుగా దానికి సంబంధించి స్టార్టెడ్ మేకింగ్ ఇట్ లుక్ లైక్ ఏ జోక్, ఆల్ పీపుల్ ఆన్ సెట్ ఆర్ లాఫింగ్. దాని బదులుగా నవ్వడం ప్రారంభించాడు, ఏదో జోక్లా నవ్వడం ప్రారంభించాడు. దాంతో సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారని కూడా చెప్పుకొస్తోంది. ఇక్కడ తను అంటోంది షీ ఎంబారస్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్, తను అవమానంగా భావించింది, కన్ఫ్యూజన్ అయింది. తర్వాత she started to beat him and pinch him, after which she continued the shoot and tried to stay calm and thought to raise complaint to the higher management అంటూ కూడా. ఆ తర్వాత తనను కొట్టింది. ఆ తర్వాత తనని గుద్దినట్టుగా బహుశా అంటే గెలడం అని అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఏమనుకుందంటే అంత చేసిన తర్వాత కూడా షూట్ కంటిన్యూ చేసింది. ఎందుకు కంటిన్యూ చేసిందంటే కనుక హైయర్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసేందుకు ఆలోచించింది అంటూ కూడా. లేటర్ ఇన్ ద షూట్ హీ యూజ్డ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ సెయింగ్, ఆ తర్వాత షూట్ జరుగుతున్న తరంలో ఒక అసభ్యకరమైన పదజాలాన్ని అసభ్యకరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ నేను బీపులు వేసుకోవాల్సింది, అంత దారుణంగా ఉంది. బహుశా ఇక్కడ నుంచి నేను మాట్లాడేది కన్నా బీపులే ఎక్కువ ఉంటాయి, అంత దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఆ భాష నిజంగా మన సామాన్యులు మాట్లాడుకునే భాష కాదు అది. నీ డాష్ 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 లాగా ఉంది, తర్వాత డాష్ డాష్గా ఉన్నావు అని కొట్టినా, తర్వాత ఇక్కడ మళ్ళీ తన పేరు రాసుకొచ్చి, కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి. డాష్ మీద కుట్టిన
డాష్ మీద కుట్టినట్టు కూడా చెప్తున్న సందర్భం. ఇక్కడ చాలా అసభ్యకరమైన పదాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది లేకపోతే ఏం జరిగింది అనేది కంప్లైంట్ ప్రకారం చూస్తే కనుక నిజంగా సాధారణంగా మాట్లాడుకునే భాష కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫౌల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవాలి. దుర్మార్గం ఆ భాష అంతా కూడా. ఈ నేపథ్యంలో అసలు ఆ కంప్లైంట్లో ఏమని పేర్కొంది, ఇంకా దాంతోపాటు ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, బాధిత నటి ఇంకా ఎటువంటి అంశాలను కంప్లైంట్లో పేర్కొంది ప్రసాద్ బెహ్రాకి సంబంధించి? అంటే ప్రసాద్ బెహ్రా పైన ఫిర్యాదు ఏదైతే ఇచ్చిందో చాలా విషయాలు అనేక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఒకవైపు బాధితురాలు నటి సుమారుగా నాకు 1.5 year నుంచి పరిచయం ఉంది. ఒకవైపు అతనితో పాటు 2 వెబ్ సిరీస్ చూశాను. పెళ్లివాడం అంటూ ఒక సిరీస్, దాని తర్వాత మెకానిక్ అంటూ 2 సిరీస్ నేను చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే నా మీద అనేక సార్లు అసభ్యంగా టచ్ చేస్తూ ఇన్నాపరేట్ వేలో నన్ను టచ్ చేయడం జరిగింది. నా ప్రైవేట్ పార్ట్స్ ని కూడా అతను ముట్టుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు చూసుకుంటే గతంలో నాకు అపాలజీ చెప్పిన తర్వాత కూడా అదే పనిగా తరచూ అలాగనే అసభ్యంగా ప్రవర్తించడం అయితే జరిగింది. అనేక సార్లు నాతో దురుసుగా ప్రవర్తించాడు. అందుకే నేను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు అతని బిహేవియర్ లో ఎటువంటి మార్పులు లేవు. అనేక సార్లు నేను చెప్పాను. చెప్పిన తర్వాత కూడా అటర్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఫౌల్ లాంగ్వేజ్ నా మీద యూజ్ చేశారంటూ పూర్తిగా చెప్తుంది. ఒకవైపు నటి మాత్రం షూటింగ్ స్పాట్ లో నన్ను ఉద్దేశించి డబుల్ మీనింగ్ జోక్స్ తో పాటు అసభ్యంగా మాట్లాడడం, నా బాడీ పార్ట్స్ ని వర్ణించుతూ అతను మాట్లాడడం జరిగింది. పూర్తిగా అయితే ఎల్ అండ్ ఎఫ్ వర్డ్స్ అయితే అతను యూజ్ చేశారు. చాలా ఫౌల్ లాంగ్వేజ్, ఏ అమ్మాయిని అనకూడని వర్డ్స్, అటువంటి వర్డ్స్ అతను అంటున్నాడు. పూర్తిగా కూడా నా నడుమును తాకే ప్రయత్నం చేశాడు. నా నడుముని కూడా తాకాడు. అదే విధంగా షూటింగ్ లో ఒక సీన్ అవుతున్న సమయంలో నన్ను టచ్ చేయకూడదు, అసలు ఆ సీన్ లో ఎటువంటి టచ్ సీన్ ఉండకపోయినా కూడా నన్ను టచ్ చేసే ప్రయత్నం చేశాడంటూ అమ్మాయి కంప్లైంట్ కాపీలో సిగ్గు విడిచి చాలా క్లియర్ గా రాయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా అతను నా మీద సెక్షువల్ హరాస్మెంట్ కి పాల్పడ్డాడు. గతంలో నేను ఒక వెబ్ సిరీస్ కలిసి ఒకటే కంపెనీలో ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో ఆ ప్రొడక్షన్ హౌస్ లో మేము కలిసి వెబ్ సిరీస్ చేయడం అయితే జరిగింది. మొదట మేము పెళ్లివాడమండి అంటూ ఆ సిరీస్ కలిసి చేసాము. ఆ తర్వాత నేను ఆ సిరీస్ నుంచి వెళ్ళిపోతాను అని అంటే నాకు సారీ చెప్పి అపాలజీ చెప్పి ఇంకోసారి నేను అలా బిహేవ్ చేయను, నేను ఏం అనను అని చెప్పిన తర్వాత మళ్ళీ తరచూ అలానే చేస్తే నేను ఆ సిరీస్ తర్వాత నేను నీతో యాక్ట్ చేయను అని చెప్పాను. దాని తర్వాత అనేక సార్లు మళ్ళీ దాని తర్వాత 1 year తర్వాత అతను నా వెనకపడి అపాలజీ చెప్పి మనం చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాం, మన వరకు మనం చేసుకుందాం అని చెప్పిన తర్వాత కూడా తరచూ అలానే చేస్తూ పార్కింగ్ యార్డ్ లో నా చెయ్యి పట్టుకోవడం, నా నడుము గిల్లడం, ఆ తర్వాత నన్ను వెనకాల కొట్టడం, ఇటువంటి అంటే ఎక్కడైతే ఆడపిల్లలకు ముట్టుకోవద్దో అలాంటి చోట నన్ను ముట్టుకొని చాలా ఇబ్బందులు పాలు చేశాడు. నా మీద అనేక అటర్ వర్డ్స్ అంటే దుర్భాషలు ఆడుతూ సెల్ఫ్ రెస్పెక్ట్ కి భంగం కలిగేలాగా అందరి ముందు అటర్ వర్డ్స్ యూజ్ చేస్తూ నన్ను వర్ణిస్తూ, నా బాడీ పార్ట్స్ ని వర్ణిస్తూ యూ లుక్ సెక్సీ అంటూ అందరి ముందు చెప్పడం, అంటే అది కాంప్లిమెంట్ కన్నా అది చాలా బూతుగా అతను చెప్పడం నాకు చాలా హర్ట్ఫుల్ గా అనిపించింది. ఆ తర్వాత నా బాడీ పార్ట్స్ ని అతను ఎక్కడైతే టచ్ చేయొద్దో అక్కడ టచ్ చేస్తూ మరి అతను మాట్లాడడం, ఆ తర్వాత అది జోక్ కింద కన్వర్ట్ చేయడం. సెట్ లో ఉన్న వాళ్ళందరూ కెమెరామ్యాన్, ప్రొడక్షన్ కి సంబంధించిన ఆర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా నవ్వడం, దాని దుర్భాషలు ఆడుతూ నా మీద ఇటువంటివి నేను సహించలేకపోయాను అన్నట్టు పూర్తిగా అమ్మాయి చెప్పడం జరిగింది. మరోవైపు కూడా ఏదైతే జనరలీ ఎవ్రీబడి హ్యాస్ దే ఓన్ హెయిర్స్, అంటే ఫేషియల్ హెయిర్ అనేది చాలా మందికి కామన్, అలాంటిది నా ఫేషియల్ హెయిర్ నా బాడీ షేవింగ్ చేస్తూ నువ్వు ఏదైతే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అంటూ హెయిర్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటూ నా బాడీ పార్ట్స్ ని వర్ణిస్తూ, నా ప్రతి బాడీ పార్ట్స్ ని వర్ణిస్తూ దాని మీద బాడీ షేవింగ్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా నా మీద దాడి చేసే ప్రయత్నం చేశాడంటూ ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉందో ఆర్టీవీతో తను స్వయంగా మాట్లాడడం జరిగింది. అంటే తను మీడియా ముందు రావడానికి నిరాకరిస్తున్నప్పటికీ కూడా తను ఎక్స్క్లూజివ్ గా తన సమాచారం ఇవ్వడం జరిగింది. నేను అసలు కంప్లైంట్ ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, అమ్మాయిలని వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి అంటూ తను మహిళ అయితే పేర్కోవడం జరిగింది. ఏదైతే ఆడవాళ్ళని అనకూడని మాటలన్నీ అనడం జరిగింది. అదే విధంగా నలుగురున్న చోట, అంటే సుమారుగా సెట్ మీద ఒక 50 మంది ఉంటే 50 మంది ముందు నన్ను ఎల్ అండ్ ఎఫ్ వర్డ్స్ యూజ్ చేసి, అంటే పెట్రీషియా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో కేవలం ప్రసాద్ బెహ్రా ఒక్కడే ఉన్నారా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లో ఇంకా వేరే పేర్లు ఏమైనా రావడం జరుగుతోందా? ఎందుకంటే ఇక్కడ కేసు రిజిస్టర్ అయింది, ప్లస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.
ఎస్, ఇప్పటికీ చూస్తుంటే కూడా ప్రసాద్ బెహ్రా పైన అయితే కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత అతని మీద అనేక సెక్షన్లు, మరోవైపు చూసుకుంటూ కూడా 75, 279, 351 బిఎన్ఎస్ యాక్ట్ల కింద, అంటే ఫోర్స్ఫుల్లీ థ్రెటనింగ్, అబ్యూజివ్ కింద, హరాస్మెంట్ల కింద కేసులు నమోదు చేశారు. అతను 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఇవాళనే అతని చెంచల్గూడ జైలు, అంటే ఇవాళ మధ్యాహ్నం టైంలో అతని చెంచల్గూడ జైలుకి తరలించారు. మరోవైపు కూడా మహిళ ఇంకొక ప్రముఖ బిగ్ బాస్ వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చిందని కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. మరికొన్ని సేపట్లో అసలు ఆ బిగ్ బాస్ కి సంబంధించిన ఆ నటుడు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది, ఇంకెవరు తనని హరాస్మెంట్ కి గురి చేశారు, సెక్షువల్ హరాస్మెంట్ కింద ఎవరెవరు పేర్లు ఇచ్చిందని పూర్తిగా తెలియాల్సిన విషయం. అయితే మొత్తానికైతే ఎవరైతే కమిటీ కుర్రాడు అనే ఒక సినిమాలో చేసిన వ్యక్తి, అదేవిధంగా వెబ్ సిరీస్, ఒక ప్రముఖ మీడియా ఛానల్లో పనిచేస్తున్న ఏదైతే మీడియా ప్రొడక్షన్ పనిచేస్తున్న వ్యక్తి, అతను ఇలా చేయడం చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా పూర్తిగా అయితే వాళ్ళ వైపు అయితే వినిపిస్తుంది. మరోవైపు కూడా ఇతని మీద అనేక ఎలిగేషన్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే కూడా చాలా మందిని కూడా ఇలానే హరాస్మెంట్ కి పాల్పడ్డాడంటూ పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. రైట్ పెట్రీషియా, సో మొత్తంగా అయితే మాత్రం ప్రసాద్ బెహ్రా విషయంలో, ప్రసాద్ బెహ్రాపై ఫిర్యాదుతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాదిన్నరగా బాధిత నటితో ప్రసాద్ బెహ్రా పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. పిల్లవారం అంటే వెబ్ సిరీస్లో కలిసి పనిచేశాడు ప్రసాద్ బెహ్రా, అలాగే బాధిత నటి ఇద్దరు కూడా కలిసి పనిచేయడం జరిగింది. షూటింగ్ టైంలో తనను అసభ్యంగా తాకినట్లు బాధిత నటి తన ఫిర్యాదులో పేర్కొంది.